హలో అండి. అందరికీ నమస్కారం. నేను మీ సరోజినినండి. ఇలాంటి రోజు మళ్ళీ తిరిగి రావాలండి. ఆ స్వామివారి ముందు కూర్చొని చక్కగా నేను దీపారాధన అయితే చేసుకుంటున్నానండి. ఏడుకొండలవాడి ఎదురుగా మనకి శ్రీ ఆంజనేయ స్వామి ఉంటారు కదండీ! అక్కడ అందరూ కొబ్బరికాయలు కొట్టుకుంటారు కదా! అక్కడ పెట్టానండి దీపం. మనం కొబ్బరికాయలన్నీ కొట్టుకుంటాం కదండీ! కానీ ఇక్కడ కూర్చొని చక్కగా చేసుకున్నానండి. ఇంతటి అదృష్టాన్నయితే స్వామివారు నాకు కల్పించారండి. ఆ రోజు పౌర్ణమండి. అన్ని చోట్ల పెట్టానండి పిండి దీపారాధన. ఇంకా లాస్ట్ దీపం అండి స్వామివారికి ఇక్కడ పెట్టేది నేను. అందుకే పిండంతా ఖాళీ చేసి, కొద్దిగా బెల్లం వేసుకొని, ఇంకా పాలు మాత్రమే లేవండి. నెయ్యి డబ్బా ఇవన్నీ క్యారీ చేసుకున్నానండి నేను ఇంటి దగ్గర నుంచి. ఇవన్నీ తీసుకెళ్తుంటే మా ఆయన కొద్దిసేపు గులిగాడండి. "ఇవన్నీ పట్టుకొస్తావు నువ్వు. ఇవన్నీ ఎక్కడ పడితే అక్కడ ఇవి తీస్తానే ఉంటావు. నీకిదే పని ఇంకా" అని అంటూ ఉన్నాడండి. కానీ ఎక్కడ పని చేసినా కూడా, ఎక్కడ దీపారాధన చేసుకుంటూ ఉన్నా కూడా అక్కడ ఏమి అనడండి. ఇంకా టైమ్ ఇస్తాడు. ఇంక నెమ్మదిగా కూర్చొని చేసుకోమ్మా అని చెప్పి ప్లేస్ చూస్తాడండి. ఇంకెక్కడన్నా కూర్చునే ప్లేస్ ఉందా? ఎక్కడన్నా మెట్ల దగ్గర తను కింద కూర్చోలేదు కదా! ఎక్కడన్నా మెట్లు వెతుకుతాడు. అక్కడ కూర్చోబెట్టి ఇంకా ఇక్కడ చేసుకో అమ్మా అని అంటాడండి. కానీ భగవంతుడు చల్లగా చూడాలి గానీ, ప్రతిసారి ఈ దీపాన్ని పెడుతూనే ఉంటానండి స్వామివారి దగ్గర. నాకిలా స్వామివారి దగ్గర పెట్టడం అంటే, తిరుమలలో స్వామివారి దగ్గర అక్కడ ఎదురుగా పెట్టడం అంటే నాకు చాలా ఇష్టమండి. అంతటి అదృష్టాన్ని స్వామివారికి కల్పించినందుకు జన్మ జన్మలా నేను నిండుగా రుణపడి ఉంటానండి స్వామివారికి. ఆయనిచ్చిందేనండి ఈ జన్మంతా కూడా. ఎంతవరకు నాకు పెట్టాలని రాసిపెట్టుందో, అంతవరకు ఈ పిండి దీపారాధన పెడుతూనే ఉంటానండి. ఇంట్లో నేను బయట తిరుపతి వెళ్ళినా కూడా మనస్ఫూర్తిగా ఇలా పెట్టుకుంటేనే నాకు మంచిగా అనిపిస్తదండి. ఇంకా నేను తీసుకెళ్ళిన కాసేపు బరువుంటది కావచ్చండి. అలాగని చెప్పి నేను స్వామివారి మీద ప్రేమతో నేను ఇవన్నీ తీసుకెళ్తానండి. అలాగే స్వామివారు కూడా నాకు పెట్టుకునే అంత అవకాశము అది కల్పిస్తారండి. అది నా నమ్మకం అండి. కాబట్టి ఇలా నేనైతే మాత్రం చేసుకుంటానండి. మీకు నచ్చితే మాత్రం ఒక లైక్ ఇవ్వండి ఈ వీడియోకి. అలా నేను మంచిగా పెట్టుకున్న తర్వాత ముగ్గేసి అంతా పెడుతుంటే అందరూ చూసేవాళ్ళేనండి అక్కడ. అంటే కొంతమందికి అది రైస్‌తో మనం పిండి దీపారాధన దేనితో అదేం చేస్తున్నావు నువ్వు? ఏం పిండి అని అడుగుతున్నారండి. అంటే కొంతమంది గోధుమ పిండితో నార్త్ ఇండియన్స్ అలా పెట్టుకుంటారు కదండీ! ఇది తెల్లగా ఉంది బియ్యపు పిండా అని కొంతమందికి తెలిసిపోతుంది. కొంతమందికి తెలీదండి. చాలా మందైతే అడిగారు. ఇక్కడ కూడా ఒక పంతులు గారొచ్చి ఇంకా దీపారాధన చేసుకుంటున్నారని కూర్చొని ఆయన చక్కగా మాట్లాడి వెళ్లారండి నా దగ్గర. "అమ్మ పెట్టుకోకని ఇటు అటు ఎవరికీ తగలకుండా చూసుకో" అంటే ఇంకప్పుడు భయమేసిందండి నాకు. ఎందుకంటే అది దీపం కదండీ! చాలా మందుంటారు. కానీ ఇంకా లోపలికని పెట్టానండి నేను. పెట్టేది కూడా మీకు వీడియో పెట్టానండి. వీడియో నచ్చితే లైక్